హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నార్మల్గా సింపుల్గా ఇంట్లో టమాటా చట్నీ ఎలా చేయాలో మన ముచ్చట్ల ఛానల్లో చూద్దాం. మనం టమాటాలని కొన్ని తీసుకొని కడుక్కొని ఫ్రెష్గా వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఈ కడుక్కున్న టమాటాలని మనం చిన్న సైజులో కాకుండా పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఈ సైజ్ సరిపోతాయి మ్యాక్సిమం. ఇలా టమాటాని ఇలా కట్ చేసుకొని ఇది ఎప్పుడన్నా మనకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సింపుల్గా తొందరగా అయిపోయే చట్నీ అన్నమాట. సో ఇది తరుగుడు చట్నీ కాదు, చాలా రోజులు ఉండే చట్నీ అయితే కాదు. జస్ట్ మనకు ఒక 2 days ఆర్ 3 days నిల్వ ఉంటుంది. ఎందుకంటే నూనె మనం పోపు పెట్టుకునే విధానాన్ని బట్టి ఇది ఒక 3-4 days ఉంటుంది మనకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని పొయ్యి పైన గిన్నెను పెట్టేసి కాస్త గిన్నె గరం అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. సో లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందు గురించి అంటే టమాటా మాడిపోకుండా ఉండడానికి లైట్గా ఆయిల్ వేసుకోవడం. సో ఈ ఆయిల్లోనే మనం కొంచెం ఆయిల్ కాగేదాకా వేడి ఉంచి ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఎందుకంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే. సో ఇందులో జీలకర్ర వేసిన తర్వాత కాసేపు కలుపుకుందాం. ఓకే, జీలకర్ర మంచిగా అవుతుంది. సో ఫ్రెండ్స్, జీలకర్ర అయితే కాగిన దాంట్లో ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసేసి కాసేపు ఉడికించుగా ఒక స్లిమ్లో పెట్టేసుకొని మంట ఒక 5-10 నిమిషాలు దాన్ని ఉడకనిద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలా ఓకే, ఒక 40% వరకు ఉడికాయి. 40-50% వరకు. జస్ట్ ఇంకో 30% ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాం. 30% తర్వాత సో ఇది ఓకేనండి. మనం అనుకున్న విధంగా ఇది ఉడికింది. ఇంకా జస్ట్ కాస్త ఒక 5 minutes ఉంచి వీటిని ఏం చేయాలంటే చల్లార్చాలి. ఇది కొంచెం చల్లబడేదాకా దీన్ని బంద్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. సో ముందైతే ఈ టమాటా అనేది కొంచెం చల్లగా కావాలి. మనకి చల్లగా వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ఓకే, మనకు కావాల్సిన ఇలా ఉడికింది. ఓకే, దీన్ని చల్లార్చేదాకా పొయ్యి మీదనే ఉంచుతాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందాక టమాటా అది ఉడికింది పక్కన పెట్టేసుకున్నాం కదా. సో మరో గిన్నె తీసుకొని అందులో ఒక 2 పావుల నూనె పోసి
అట్లా 2 పావుల నూనె వేసి మనం ఏం చేయాలంటే చట్నీ టేస్టీగా ఉండాలి కదా మనకు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసుకొని. వీటిని ఈ నూనెలో వేసి మంచిగా గోలించుకున్నాం. మంచిగా గోలించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మనం మంచిగా ఇందులో గోలించుకోవాలి. చాలా మంచిగా గోలించుకుంటే ఇది గోలిన తర్వాత ఇది అందులో వేసి మిక్స్ పట్టుకుందాం తర్వాత. సో గోలి సో ఈ మనం ఇందాక ఉడికించుకున్న టమాటాలు ఏవైతే ఉంటాయో ఉడికించిన టమాటాలు అవి మిక్సీ జార్లోకి వేస్తాను. అలాగే ఇందాక నేను చెప్పిన మిర్చి కూడా ఇందులో వేసి మంచి ఉప్పు వేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చండి మనం. సో దీన్ని మిక్సీ పడతాను ఒకసారి. సరిపోతున్నది. ఇంకొకసారి ఇలా మిక్స్ పట్టుకోండి. బంద్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా. సో దీంట్లో మనం చిన్నగా పోపు పెట్టుకుంటే పోపుకు కావాల్సింది కాస్త జీలకర్ర, ఆడే నూనె గరం అయిపోయిందండో. దీంట్లోనే కాస్త ఆవాలు, అలాగే మళ్ళీ కరివేపాకు వేసుకుంటే కళ్ళకు మంచిది. సో మన ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా టేస్ట్ రావాలడానికి నేనేం చేస్తానంటే కాస్త శనగపప్పు జోడించాను. టేస్ట్ బాగుండాలి. శనగపప్పు కూడా జోడించాను. ఇది బాగా వేసి కలుపుకొని ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోపు పెట్టిన తర్వాత ఇది ఇలా రెడీ అయిపోయింది. సో ఇంత సింపుల్గా ఎవరు ఎట్లన్నా త్వరగా ఆఫీస్కి వెళ్ళే వారికి ఈ చట్నీ చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ మన ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మంచి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి కర్రీస్ కావాలో మా కామెంట్ రూపంలో పెడితే అది నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.